సో గైస్, ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం మాట్లాడుకుందాము. రీసెంట్ డేస్ లో ఒక పెద్ద ఆర్టికల్ చూసాను. ఏంటి అంటే ఆర్టికల్ అంటే న్యూస్ సాక్షిలో చూసాను. సో అమెరికాలో అంటే మన ఇంజనీర్ల జీవితం అని చెప్పి దీనికి సంబంధించి చెప్పారు. బాగానే చెప్పారు. బట్ ఏంటి అంటే నాకు అనిపించింది కొంచెం సర్కాస్టిక్ వేలో చెప్పారేమో అనిపించింది. అంటే ఒక అమ్మాయిని ఖరారు చేయడం, ఫస్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళడం, ఓకే, రుణాన్ని చెల్లించడం, USA లో ఉద్యోగం పొందడం, H1B ఆమోదం, దీంతో పాటు సో ఓకే. బట్ సంవాట్ ఏంటి అంటే మళ్ళీ నాలుగో దశలో మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడం, ఇవన్నీ ఏంటి అంటే ఓకే. బట్ ఏంటి అంటే కెరియర్ పరంగా చెప్పుకుంటే ఇంకా బాగుంది అనిపించింది. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అండ్ అలా అని చెప్పి నేను సపోర్ట్ కూడా చేయట్లేదు. బట్ ఇక్కడ దీన్ని కొన్ని పాయింట్స్ అనేవి మనం డెఫినెట్లీ డిస్కస్ చేసుకోవాలి, అందరికి తెలియాలని చెప్పి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ వ్యాలిడ్ పాయింట్ గురించి ఇప్పుడు నేను మనం మాట్లాడుకుందాము. సో బేసిక్ గా ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆల్రెడీ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యుఎస్. ఆల్రెడీ అక్కడ యుఎస్ లో ఉన్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంటే ఏంటి అంటే సి యుఎస్ లో ఏంటి అంటే ఇప్పుడు మళ్ళీ రికవర్ అవుతుంది. అండ్ మెనీ బిగ్ డీల్స్ ఆర్ కమింగ్ టు, బట్ ఇండియన్ మార్కెట్ అయితే చాలా రికవర్ అయింది. చాలా గ్రోత్ కూడా మనం చూస్తా ఉన్నాం. సో దానికి సంబంధించి నిన్న చాలా డీటెయిల్ వీడియో నేను చేశాను. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు యుఎస్ వెళ్ళే వాళ్ళు జనరల్ గా ఏంటి అంటే ఫస్ట్ మనం ఒక జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమనుకుంటారంటే బాగా డబ్బున్న వాళ్ళే యుఎస్ వెళ్తారు అని చెప్పి, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. ఎవరు డబ్బు అంటే ఎక్కువ మంది వెళ్ళేది మాత్రం మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు సెటిల్ ఇన్ అబ్రాడ్, దట్ పీపుల్ ఆర్ ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. సో బాగా వెల్ సెటిల్ అయిన వాళ్ళు జస్ట్ ఏంటి అంటే కొన్ని రోజులు ఉండడానికి కానీ, టూర్ కానీ, ట్రిప్ కానీ అలా వెళ్తారు. కానీ కొంతమంది మాత్రం వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్లీ ఏంటి అంటే ఎక్కువ శాతం అయితే డెఫినెట్లీ మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు. సో డెఫినెట్లీ స్టేజ్ వన్ ఏంటి, డెఫినెట్లీ వీళ్ళు అన్నట్టు సో ఫస్ట్ ఏంటి అంటే మనము ఒక 6-7 lakhs అంటే ఫస్ట్ సెమ్ ఫీజు కట్టుకుంటాము, సొంత డబ్బులు పెట్టుకుంటాం. మిగతాది ఏంటి అంటే లోన్ తీసుకుంటాము. లోన్ తీసుకున్న తర్వాత మెల్లగా ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుంటూ మిగతా మూడు సెమ్లు అనేవి మన సొంత పార్ట్ టైం జాబుల నుంచి వచ్చిన డబ్బుల్లో మనం పే చేస్తాం. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టూడెంట్ F1 ఓపీటీ అయిపోతుంది. F1 ఓపీటీ అనేది 5 years లో అయిపోతే H1B కోసం మనము అంటే మనం వన్స్ ఎంఎస్ అయిపోయిన తర్వాత H1B కోసం ట్రై చేస్తాము. H1B పిక్ అవ్వడం తోటే మనం నెక్స్ట్ చేసేది ఏంటి అంటే కన్సల్టెన్సీ చుట్టూ తిరుగుతాం. కన్సల్టెన్సీ చుట్టూ ఎందుకు తిరుగుతామంటే మనం జాబ్ తెచ్చుకుంటాము. ఇక్కడలాగా ఏంటి అంటే ఇక్కడలాగా ఉండదు. అక్కడ జాబ్ తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా కన్సల్టెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. అండ్ వన్స్ H1B కంప్లీట్ అయిపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వస్తుందా అంటే జాబ్ వచ్చే పరిస్థితి ప్రజెంట్ లేదు. నేను చాలా సార్లు చెప్పాను. చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పాను. వన్స్ మీరు ఒక యుఎస్ వెళ్ళి మీరు సెటిల్ అవ్వాలి అనుకుంటే సి ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ ఆర్ సంథింగ్, ఓకే, ఎంబీఏ రిలేటెడ్ బిజినెస్ అనలిస్ట్ ఇట్లాంటివి అయితే ఓకే. కానీ నార్మల్ జాబ్స్ నేను చేస్తాను, అబ్రాడ్ వెళ్ళి నేను ఇలా చేస్తానంటే మాత్రం ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ 3 లక్షలు 2 లక్షలు సంపాదించవచ్చు. సి ఒక పార్ట్ టైం జాబ్ చేసినా కానీ అబ్రాడ్ వెళ్ళి 3 లక్షలు సంపాదించడం చాలా ఈజీ. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 3 లక్షలు కాదు ఇక్కడ, ఓకే, ఆ 3 లక్షలకి 1 లక్ష రూపాయలు ఖర్చు అయింది అనుకుంటే ఈ 3 లక్షలు అనేది నువ్వు 10 సంవత్సరాలు చేసినా కానీ 3 లక్షల్లోనే ఉంటుంది. ఓకే, విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. అంటే కొంచెం పెరగొచ్చేమో, స్లైట్లీ పెరగొచ్చేమో, కానీ మాక్సిమం చేంజెస్ అయితే ఉండవు. ఒకవేళ సాఫ్ట్వేర్ కానీ టెక్నికల్ సంబంధించిన జాబ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అబ్రాడ్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే అక్కడ పరిస్థితి అయితే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం అబ్రాడ్ వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. నాకు తెలిసిన సిచ్యువేషన్స్ కానివ్వండి, అక్కడ ప్రజెంట్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి, అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా ఉంది, అండ్ టెక్నికల్ గా ఎలా ఉన్నాయి, జాబ్స్ ఎలా ఉన్నాయి. చాలా మంది H1B వచ్చినా కూడా ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నాం చాలా మంది ఉన్నారు. అండ్ మనం అంత దూరం వెళ్తుంది సూపర్ మార్కెట్ లో, గ్యాస్ స్టేషన్ లో పనిచేయడానికి అయితే కాదు. H1B వీసా అంటే టార్గెట్ పెట్టుకొని ఇనిషియల్ గా H1B రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మనం ఇనిషియల్ గా కొన్ని రోజులు సర్వే అవ్వడానికి మనం చిన్న చిన్న పనులు సూపర్ మార్కెట్ లో పనిచేయడం, గ్యాస్ స్టేషన్ లో పనిచేయడం, ఇంకా రకరకాల చిన్న చిన్న పనులు పార్ట్ టైం జాబులు చేయడం తప్పులేదు. కానీ లాంగ్ టైమ్ లో దీని నుంచి నేను ఏదో సంపాదించేసి ఇక్కడే ఉంటాను అంటే అది సంపాదించడానికే వెళ్తున్నాను అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత చదువుకొని అంటే చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు చాలా మంది ఆ దుబాయ్ వెళ్ళి చాలా చిన్న చిన్న కూలి పనులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంత చదువుకొని మనం కూడా అక్కడికి వెళ్ళి కూలి పని చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇది ఒకసారి ఆలోచించండి. అంటే ఎందుకు దుబాయ్ ఎక్కువ మంది అట్లా ఎందుకు చెప్పానంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్కడ వర్క్ చేయడానికి ఈ డైలీ వేజెస్ కింద లేబర్ కింద వర్క్ చేయడానికి చాలా మంది ఇండియా నుంచి వెళ్తారు. దిస్ ఇస్ ట్రూ. అండ్ కేరళ నుంచి చాలా ఎక్కువ మంది వెళ్తారు అక్కడ ఇలా వర్క్ చేయడానికి కూడాను.
సో అంటే ఎక్కువ మంది వెళ్తారు. నార్మల్ గా దుబాయ్ లో ఇంజనీర్స్ ఉన్నారు, మన వాళ్ళు సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారు. బట్ ఎక్కువ శాతం మాత్రం ఈ విధంగానే ఉన్నారు. సో ఇంత చదువుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసి నేనేదో సంపాదిస్తాను అనుకోవడం కరెక్ట్ కాదు. సో డెఫినెట్లీ గోల్ అనేది పెద్దగా పెట్టుకోండి. సో టు అంటే ఒక యుఎస్ వెళ్తున్నారంటే మీ గోల్ ఇస్ టు యువర్ గోల్ ఇస్ టు బి గెట్ ఇన్ టు టెక్నికల్. ఓకే, టెక్నికల్ జాబ్, నాన్ టెక్నికల్ కాదు. ఓకే, ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో అండి ఏంటి అంటే యుఎస్ లో ₹1,00,00,000 సంపాదించిన ఒకటే, ఇక్కడ 20 లక్షలు సంపాదించిన ఒకటే. సో ఇక్కడ ఏంటి అంటే అక్కడ ఎంత సంపాదిస్తామో దాని తగ్గట్టు ఎక్స్పెన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనము 20 లక్షలు అంటే 20 lakhs ప్యాకేజ్ అయినా ఒకటే, అక్కడ 1 crore ప్యాకేజ్ అయినా ఒకటే. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. నేను యూఎస్ లోకి వెళ్ళి డాలర్లో సంపాదించి ఆ డాలర్ని మళ్ళీ ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసి అదిగో నా సంపాదన 3 లక్షలు 4 లక్షలు అని చెప్పి సో ఇలా మీరు ఆలోచిస్తున్నారంటే విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు 800 అయ్యాయి, అక్కడ ₹1,00,000 అవుతుంది. సో గ్రాసరీ కానీ లేకపోతే ₹1,000 అయ్యాయి, అక్కడ లక్ష పైన అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కొన్ని థింగ్స్ అనేవి. సో ఇది ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. అన్ని ఆలోచించి ఇక్కడ నేను 20 lakhs ప్యాకేజ్ నేను తెచ్చుకోలేకపోతే అక్కడికి వెళ్ళి 50 lakhs తెచ్చుకుంటా అంటే అక్కడ వెళ్ళి మీరు సంపాదించేది 10 లక్షలు మాత్రమే. ఇది ఒకసారి ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.